హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కనుక మీకు అర్థమైపోయి ఉంటుంది, మా హస్బెండ్ చేప అయితే చేస్తున్నారు. సో ఈరోజు వచ్చేసి వేడివేడిగా మనం ఈ సండే చేపల పులుసు ఎలా పెట్టుకుని తినేయాలో చూసేద్దామా? సో వీడియోలోకి వెళ్ళబోయే అంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదా. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మని ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అంటే ఏంటి భవానీ హస్బెండ్తో చేస్తుంది అని ఏమనుకోవద్దండి. నాకు ఇట్లా నాన్ వెజ్ అవి చేయడం రాదనమాట. చేపలు, రొయ్యలు సో ఇలాంటివి నాకు చేయడం రాదు. సో మా హస్బెండ్ అందుకే నాకు హెల్ప్ చేస్తున్నారు. అంటే బయటికి ఆ రోజు సండే కాబట్టి బయటికి వెళ్తే ఏమీ మార్కెట్స్ అవి ఖాళీ లేక మేము చేయమన్నారంట. సో ఇంకా మా హస్బెండ్కి తప్పలేదనమాట తిప్పలు. సో ఫ్యామిలీ కోసం ఏదైనా భరిస్తారు కదా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మా హస్బెండ్ అక్కడది ప్రిపేర్ చేసేలోగా నేనైతే ఇక్కడ కర్రీకి కావాల్సినవి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర, చిన్ని అల్లం ముక్క, అలాగే వెల్లుల్లిపాయ వేసుకుని చక్కగా పేస్ట్ అయితే పట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇలాగా. సో ఇది ఎట్లా అయినా పట్టుకోవచ్చు, కొంచెం అల్లం ముక్కనే తక్కువ ఉంటే మంచిదనమాట చేపల పులుసులోకి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు మీకు నేనైతే 2 ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి. సో సరిపోతుంది. సో చక్కగా పేస్ట్ కొద్దిగా బరగ్గా పట్టిన తర్వాత అందులో ఒక 2 కొంచెం పెద్ద టమాటాలు, అంటే మీ ఇష్టం, మీడియం సైజు 2 టమాటాలు ఉన్నాయన్నమాట నా దగ్గర. సో అది కూడా వేసి నేనైతే పేస్ట్ పట్టేశాను, టమాటా ఉల్లిపాయ పేస్టు. సో ఈలోపు నేను కొంచెం చింతపండు అయితే తీసుకుని ఒక 50 గ్రాములు అయితే చింతపండు ఉంటుందండి ఇది. సో చింతపండు అయితే తీసుకుని నేను దీన్ని ఫస్ట్ వాష్ చేశాను, మీకు అర్థమయ్యే ఉంటుంది చూస్తే. తర్వాత అయితే చక్కగా దీన్ని అయితే నానబెట్టేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఏదైనా కొంచెం వాష్ చేసుకోవాలి ఒకసారి. తర్వాత ఇది చూసారు కదండి కచ్చాబచ్చాగా నూరింది, ఇందాక చెప్పాను కదా. సో టమాటా వేసేసి కొంచెం ఫైన్ గ్రైండ్ పేస్ట్ లాగా ఇంకో చూసారా రెడీ అయిపోయింది. చక్కగా ఎమ్మి ఎమ్మిగా భలే ఉంది కదా, ఏదో ఉల్లికారం టైప్లా ఉంది. సో నాకైతే నాన్ వెజ్ కొంచెం అంతలా వండలేనండి. సో ఇదైతే మా మమ్మీ నాకు ఫోన్లో చెప్తే నేను చేసిన రెసిపీ అనమాట. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి తప్పకుండా. మా మమ్మీ స్టైల్ అనమాట ఇది. సో నేను బెండకాయలు ఇట్లా మజ్జిగ చీలుకుని పెట్టుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు కూడా చక్కగా పొడుగ్గా చీలుకుని పెట్టుకున్నాను అనమాట. చేపల పులుసులో నాకైతే పచ్చిమిరపకాయలు అయితే మై ఫేవరెట్ అనమాట. మీ అందరికీ కూడా పచ్చిమిరపకాయలు ఇష్టమైన చేపల పులుసులో కామెంట్లో చెప్పేయండి. సో ఇప్పుడైతే మనం ఎందులో అయితే ప్రిపేర్ చేసుకోనుకుంటున్నామో పులుసు, సో అదైతే అదైతే తీసుకుని అందులో చేప ముక్కలు వేసేసుకుని చక్కగా మర్చిపోయానండోయ్, కొత్తిమీర మస్ట్ అండ్ షుడ్ అండి. మన నాన్ వెజ్ అంటేనే కొత్తిమీర ఉండాలి కంపల్సరీ కదా. సో అందులోని చేపల పులుసులోకి ఉండాల్సిందే. సో ఇప్పుడు ముక్కలైతే తీసేసుకుని నేను చేప ఏంటి పెద్దగా ఉంది, ఇన్ని ముక్కలు అయినాయి అనుకోవద్దు. నేనైతే ఒక 1/2 డజన్ ముక్కలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఫ్రై పెడదామని. సో ఇప్పుడైతే ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే చక్కగా కారము ఒక 3 స్పూన్ల కారం అయితే నేను వేసాను. సో మిర్చి కొంచెం చిన్ని స్పూన్ అన్నది మీరు చూస్తున్నారు కదా. సో అలాగే సాల్ట్ అనమాట, సాల్ట్ కూడా ఒక 2 స్పూన్లు సాల్ట్ అయితే వేసాను. తర్వాత టేస్ట్ అడ్జస్ట్ చేసుకుని తర్వాత అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే పసుపు, ఉప్పు, కారం చక్కగా వేసేసుకుని తర్వాత మనం ఉల్లిపాయని టమాటా ప్యూరీ పట్టాం కదండి పేస్టు. సో అది కూడా అందులో వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. మా మమ్మీని అడుగుతున్నాను నేను, ఇట్లా ఫ్రైలోకి చేస్తారు కదమ్మా ఇలా అంటే, ఫోన్లో అడుగుతున్నాను నేను. లేదు తల్లి ఇలా చెయ్యి చాలా బాగుంటుంది పులుసు అంది. నిజంగా చాలా టేస్టీగా ఉందండి బాబు అసలు. మా హస్బెండ్కి అయితే ఎంత బాగా చేసావా అన్నారు నన్ను ఫస్ట్ టైము. చేపల పులుసు అంత బాగా కుదిరింది నాకు. సో తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు అంటే మీరు టేస్ట్ తగ్గట్టు ఎంత ఆయిల్ వేసుకుంటారో అంత ఆయిల్ వేసుకుని తర్వాత వచ్చేసి బెండకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకున్నాం కదా. సో అవి కూడా వేసేసుకుని ఒక చిన్ని గ్లాస్ వాటర్ కూడా వేసేసుకుని చక్కగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే దీన్ని పెట్టేసుకోవాలి. ఏంటి ఉప్పు, కారం, అలా ఉల్లిపాయ పేస్టు, బెండకాయలు అన్నీ కూడా ఇప్పుడే వేసేస్తుంది భవాని అనుకుంటున్నారా, మగ్గం అనుకుంటున్నారా? కానీ ఆ డౌటే వద్దు, చక్కగా మగ్గిపోతాయి అనమాట. సో నేను ఒక చిన్ని టమాటా బద్ద అయితే ఉంచుకున్నాను అనమాట. ఎందుకైతే
టమాటా ముక్క తగిలితే కూడా టేస్ట్ బావుంటుందనేసి సో, నేను అలా ఒక 4 ముక్కలు వేసుకొని తర్వాతయితే లిడ్ క్లోజ్ చేసుకొని ఒక్క 10 మినిట్స్ ఉంచామంటే ఇట్లా మరుగుతుందనమాట కొంచెం. సో, ఇట్లా మరిగినప్పుడు మనం ఏం చేయాలంటే మనం చింతపండు చక్కగా నానపెట్టుకున్నాం కదండీ! దాన్నయితే నేను గుజ్జు తీసేసుకొని అంటే అది వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టాననమాట. సో, అది కూడా ఇందులో వేసేసుకొని చక్కగా చూసారా ఎంత యమ్మీగా ఉందో నిజంగా పులుసు రెడీ అయిపోయినట్టే ఉంది. సో, అది కూడా వేసేసుకొని ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టినారంటే చూసారు కదండీ మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. బెండకాయలు ఇవన్నీ కూడా మగ్గిపోయినాయి చూసారా? తలకి కూడా చూసారా చక్కగా ఉడికిపోయింది. తర్వాత మనం అల్లం ముక్క, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అవి పేస్ట్ పెట్టాం కదండీ! సో, చక్కగా అది కూడా వేసేసుకొని నేనైతే ఒక 2 స్పూన్ల పేస్ట్ కూడా వేసేసుకున్నాను. మీకు చూపిస్తున్నాను నేను బెండకాయ ఒకవేళ మగ్గదనుకుంటారేమో అనేసి నేను తీసి చూపిస్తున్నాననమాట. చక్కగా మగ్గిపోయినాయండి. సో, తర్వాత ఇంకా ఉప్పు, కారం ఇవన్నీ కూడా చూసుకొని మీకు తగినంతగా మీకు సరిపోతే చక్కగా వేసుకోవచ్చనమాట. ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. తర్వాతొచ్చేసి ఇంకొక 10 మినిట్స్ అలా పెట్టుకొని తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే ఇంక వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. సో, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.